నైట్ బిఫోర్ మిరాకిల్స్. మీకు తెలుసా, చాలామంది జీవితాల్లో అద్భుతాలు జరిగే రోజు ముందు రాత్రి చాలా కఠినంగా అనిపిస్తూ ఉంటుంది. సమాధానం లేనట్టుగా, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నట్టుగా. నువ్వు అలాంటి జీవితంలో ఉన్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తనలు 30వ అధ్యాయం 5వ వచనం మనం గమనించగలిగితే, సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. హల్లెలూయా. మీ జీవితాల్లో ఆ సంతోషము నిలుచునుగాక, ఆ దినములు వచ్చునుగాక. ఆమేన్. మరి ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నప్పుడు ఎలాంటి వారిని గుర్తు చేసుకోవాలి అంటే, యోసేపు జైలు జీవితాన్ని గుర్తు చేసుకోవాలి. యోసేపు ఎటువంటి తప్పు చేయలేదు, కానీ ఒక నిందితుడిగా అక్కడి నించున్నాడు. శోధనను అనుభవించాడు, శోధనని జయించాడు. దేవుడు రాజ్యంలోకి ప్రవేశపెట్టాడు యోసేపు. రాజు తర్వాత రాజులాగా, అందరికీ అధికారిలాగా నియమించాడు. అప్పటి వరకు యోసేపు పడ్డ శోధన అంతా తీసేశాడు. ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు. ఒకసారి దావీదుని జ్ఞాపకం చేసుకున్నాడు. గొలియాతుని చంపేశాడు. ఎవరిని? దేవుణ్ణి పెద్దగా చూశాడు, సమస్యని పెద్దగా చూడలేదు. ఆ రోజు దావీదు నా తండ్రి అందరికన్నా పెద్దవాడు అనుకున్నాడు. అంతే, శోధన జయించగలిగాడు. నువ్వు ఎలా ఉన్నావు? పాపాన్ని జయించలేకపోతూ ఉన్నావా? ఒకసారి దావీదుని జ్ఞాపకం చేసుకో. నీ జీవితాల్లో దేవుడు చేసే మిరాకిల్స్ దగ్గరలో ఉన్నాయని నువ్వు నమ్మగలిగితే, విశ్వసించగలిగితే, నువ్వు ఐ నీడ్ మై గాడ్ అని టైప్ చేయండి. వారి గురించి నేను ప్రార్థిస్తాను.